ఒక చిన్న గ్రామం. పేరు ఆలగడ్డ. చుట్టూ పచ్చటి పొలాలు, పక్కనే జలాశయం. చూడటానికి చాలా అందంగా ఉండేది. అక్కడే సోమయ్య అనే రైతు నివసించేవాడు. అతడు పొలం పనులు చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆయన మంచి వ్యక్తి మరియు నిజాయితీ గల మనిషి. ఆయన భార్య లక్ష్మి. వాళ్ళకు ఒకే ఒక కొడుకు అభి. చదువుకుంటూ పట్టణంలో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. రోజు ఆ ఊరికి కొత్త వ్యక్తి వచ్చాడు. బాబు, నువ్వు చూడడానికి పట్నం వాడిలా ఉన్నావు. పేరు వెంకటేష్. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడిని. పిల్లలకి మంచి చదువు నేర్పించడమే నా లక్ష్యం. ఊర్లో వారంతా అనుమానంగా చూశారు. పట్టణాల వాళ్ళు మాటలు ఊదుతారు, కానీ పనితనం ఏమీ ఉండదు. మన పిల్లల భవిష్యత్తు ఏంటో. సోమయ్య మాత్రం నిశ్చయంగా ఇలా చెప్పాడు. పిల్లల భవిష్యత్తుకి పునాది. మంచి గురువు అయితే వదిలేయకూడదు. అలా వెంకటేష్కి ఆదరణ మొదలైంది. తర్వాత సోమయ్య తన ఇంట్లో వెంకటేష్కి ఆహార వసతి ఏర్పాటు చేశాడు. వెంకటేష్ చిన్నారులకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఊరంతా ఉలిక్కి పడే వార్త వినిపించింది. వెంకటేష్ మోసగాడు, పట్టణంలో వాడి మీద కేసుంది. ఈ మాటలు గ్రామ పెద్ద శివనోరు ద్వారానే మొదలయ్యాయి. ప్రజలు గందరగోళంలో పడ్డారు. లక్ష్మి కూడా భయపడింది. ఏమయ్యా, మన దగ్గర ఉండేవాడు కూడా ఇలాంటి వాడా? కానీ సోమయ్య మాత్రం ఇలా అన్నాడు. మన కళ్ళ ముందు వాడిని నమ్మకపోతే మనదే తప్పు. అవి ఇలారా. అతడు అభితో ఇలా చెప్పాడు. అవి నువ్వు పట్టణంకి వెళ్ళి ఆ ఆరోపణ నిజమైన కనుక్కొనిరా. సరే నాన్న అని చెప్పి పట్టణంకి ప్రయాణం పట్టాడు. పట్టణానికి చేరుకొని వెంకటేష్ గురించి విచారణ మొదలుపెట్టాడు. అలా విచారించి నిజం తెలుసుకున్న తర్వాత గ్రామానికి తిరుగు ప్రయాణం పట్టాడు. పట్టణం నుంచి వచ్చి అవి ఇలా చెప్పాడు. ఆ ఆరోపణలు అన్నీ అబద్ధాలు. వెంకటేష్ మీద ఒక్క చెడు కేసు కూడా లేదు. శివ దగ్గరికి వెళ్ళి అందరూ ప్రశ్నించగానే అతడు నిజం ఒప్పుకున్నాడు. అది ఈ ఊర్లో వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే అలా అబద్ధం చెప్పాను. వెంకటేష్ని ఇలా బతిమలాడారు. మమ్మల్ని క్షమించండి మాస్టరు, మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. వెంకటేష్ మాత్రం చిరునవ్వుతో స్పందించాడు. పర్వాలేదు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని అవమానాలు ఎదిరించడానికైనా నేను సిద్ధం. వెంకటేష్ రామయ్య దగ్గరికి వెళ్ళి, మీరు నాకు స్ఫూర్తి. మామూలు రైతు అయినా మీరు చూపిన ధైర్యం నిజంగా గొప్పది. రోజు ప్రతి ఇంట్లో పిల్లలు బడికి పోవడం మొదలుపెట్టారు.